ఏప్రిల్లో పింఛన్ పంపిణీ వ్యవహారం ఏపీలో రాజకీయ రచ్చరేపింది. ఇక ఇప్పుడు మే 1వ తేదీ వస్తుంది. పింఛన్ ఎప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారు, ఎవరిస్తారనే విషయాలపై పింఛన్దారులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఏ విషయంపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది? సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా పింఛన్ మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పింఛన్లకు బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులకు ఇళ్ల వద్దనే పింఛన్ సొమ్ము అందించమన్నారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 66 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా కింద పింఛన్లు అందుతున్నాయి. వీరిలో సుమారు 48,92,000 మందికి బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీరందరికీ పింఛన్ మొత్తాన్ని వారు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. బ్యాంక్ అకౌంట్ లేని వారికి, దివ్యాంగులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నేరుగా ఇంటి వద్దనే పింఛన్ అందించనున్నారు. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సచివాలయ ఉద్యోగులు వీరికి ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి మార్చి వరకు వీరందరికీ వాలంటీర్లు నేరుగా ఇంటికి వెళ్లి పింఛన్ అందించేవారు. అయితే పెన్షనర్ల పాలిట చంద్రబాబు యమ కింకరుడులాగా తయారయ్యారు. వాలంటీర్ల మీద చంద్రబాబు కక్షగట్టారు. వాళ్ళుంటే ఇంటింటికి ప్రభుత్వ సేవలు అందుతాయి. తద్వారా ప్రతి ఇంట్లోనూ సీఎం వైఎస్ జగన్ కొలువై ఉంటారని గ్రహించిన చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్తో కలిసి కోర్టులను, ఎన్నికల సంఘాన్ని కలిసి పెన్షన్ల డోర్ డెలివరీకి అడ్డుకున్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ డబ్బులు పట్టుకొని వస్తాడన్న వాలంటీర్ రాకపోవడం, దీనికి చంద్రబాబే కారణమని తెలుసుకున్న ప్రజలు చంద్రబాబును తిట్టడం మొదలుపెట్టారు. బాబుకు ఓటేస్తే పెన్షన్లు కూడా తీసేస్తాడని ప్రచారం జరిగింది. దీంతో భారీ డ్యామేజ్ జరిగిందని గుర్తించిన చంద్రబాబు ఇప్పుడు పెన్షన్లు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించాలని, వృద్ధులు, వికలాంగుల విషయంలో బాధ్యతగా ఉండాలని ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. పెన్షన్ల పంపిణీని అడ్డుకున్నది, ఆ తర్వాత వాళ్ల పట్ల మొసలి కన్నీళ్లు కారుస్తున్న చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. బాబు ఏం చేసినా ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో పెన్షన్ పంపిణీ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.